హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చేస్తున్న ఐటము బ్రెడ్ కస్టర్డ్. ఇది చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు బాణలి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. హీట్ అయ్యాక ఆయిల్ గీ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకుని ఒక 2 స్పూన్స్ గీ వేసుకుందాం. హీట్ అయ్యాక ఈ బ్రెడ్ పీసెస్ని ఇలా కట్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ పీసెస్ని వేసుకుని ఫ్రై చేసుకుందాం. బ్రెడ్ బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసుకుని ఇలా వేసేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈసారి టర్న్ చేసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం. పాలని మరగబెట్టుకుందాం. దీన్ని కస్టర్డ్ కింద చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. నేను పచ్చిపాలతోనే మిక్స్ చేసుకుంటున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ని. పాలు మరిగినాయి కదా, ఇప్పుడు 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు కస్టర్డ్ని ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఈ మిక్సర్ని ఇందులో వేసుకుందాం. దీన్ని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇది అయింది, 5 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని బౌల్లోకి వేసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి. ఇప్పుడు ఈ కస్టర్డ్ని బ్రెడ్ మీద మనం పైన ఇలా వేసుకుందాం. మళ్ళీ బ్రెడ్ పీసెస్ని ఇలా వేసుకుందాం. మళ్ళీ దీనిపైన ఇంకో లేయర్ వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన బాదం వేసుకుందాం, కట్ చేసిన బాదం. అంతే అండి, బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయింది. ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.